తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి ఎక్కడ ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆమె పరారీలోనే ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. నటి చెన్నైలో లేదనే సమాచారం అందడంతో పోలీసులు ఆమె కోసం గాలింపును ముమ్మరం చేశారు. కస్తూరి హైదరాబాద్లోనే ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలు కస్తూరి కోసం గాలిస్తున్నాయి. ఇక మరోవైపు కస్తూరి తనపై వేసిన పరువు నష్టం కేసులో ముందస్తు బెయిల్ను మంజూరు చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై ఈ రోజు విచారణ జరగబోతోంది. తెలుగు వారిపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నప్పటికీ రాజకీయ కారణాలతో కేసు నమోదు చేశారని కస్తూరి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ఇటు కస్తూరిపై కేసులున్నా కస్తూరి అయితే ప్రెసెంట్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? నాదర్ మహజన్ అనే సంఘం తమిళనాడులో తెలుగు వాళ్ళపై ఏదైతే కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యల పైన పలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ నమోదు చేశారు. ఆ కంప్లైంట్స్ పైన పోలీసులు కస్తూరికి నోటీసులు జారీ చేశారు. బిఎన్ఎస్ చట్టం కింద 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. కానీ కస్తూరి ఆ నోటీసులు అందుకోకుండా తమిళనాడులో ఉండకుండా ప్రస్తుతం అయితే పరారులో ఉంది. పోలీసులు ఇంటికి వెళ్లారు, కానీ తాళం వేసి ఉండడంతో పోలీసులు ఇంటికైతే నోటీసులు అంటించి బయటకు వచ్చారు. కానీ బయట నుంచి కస్తూరి తనకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలని చెప్పి మదురై బ్రాంచ్ లో మద్రాస్ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో విచారణకు రానుంది. తాను ఇప్పటికే ఎక్స్ వేదికగా పలు టీవీ మీడియా ఛానల్లో పేపర్లలో కూడా తాను తెలుగు ప్రజలకు క్షమాపణలు చెప్పానని, ఏదైతే అంతఃపుర మహిళలుగా సేవకులుగా తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని చెప్పి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆ వ్యాఖ్యల్ని కొంతమంది డిఎంకే కావచ్చు, అన్న డిఎంకే నేతలు పొలిటికల్ గా దాన్ని బీజేపీని బదనాం చేయడానికే తన పైన బురద జల్లారని చెప్పి కస్తూరి చెప్తున్నారు. కానీ నాదర్ మహజన్ సంఘం అయితే ఇవన్నీ ఏవి పరిగణలోకి తీసుకోలేదు. తెలుగు వాళ్ళపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి వాళ్ళ పిటిషన్ లో పేర్కొన్నారు. ఎందుకంటే సంపత్ రాజన్ తమిళనాడులో ఒక సభ నిర్వహించారు. ఆ సభలో అనుచిత వ్యాఖ్యల వీడియోని కూడా పోలీసులకు నాదర్ మహజన్ సంఘం వాళ్ళు అందజేశారు. ప్రస్తుతం ఇదే పిటిషన్ పైన యాంటిసిపేటరీ బెయిల్ పైన కాసేపట్లో విచారణ జరగనుంది. మరి కస్తూరికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందా, లేదంటే పోలీసుల ముందు విచారణకు హాజరై తన వివరణ ఇవ్వాలని చెప్పి కోర్టు చెప్తుందన్నది కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. మరి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి వాళ్ళ లాయర్ కస్తూరి లాయర్ కూడా హైకోర్టులో ఏమని వాదనలు చెప్పన్నారు, మరి అంతఃపుర మా స్త్రీలకు సేవకులుగా తెలుగు వాళ్ళు వచ్చారనే విషయాన్ని చెప్పనున్నారా, లేదంటే ఇదే విషయం పైన వక్రీకరించి మాటలు చెప్పారు పొలిటికల్ పార్టీలు వాళ్ళని చెప్పి ఆ వాదనలు వినిపించనున్నారు అనేది కూడా కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం 12-1 గంటల మధ్య వరకు యాంటిసిపేటరీ బెయిల్ పైన హైకోర్టు ఒక నిర్ణయానికి రానుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.